ఈ రోజు ఎంటైర్ ఫ్యామిలీని తీసుకుని మార్నింగే బయలుదేరిపోయాను. మీరందరూ లేస్తే లేసారు, నన్నెందుకు లేపారా అని మా ఓడి ఇన్నర్ ఫీలింగ్ తెలుసా. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామనే కదా మీ అందరూ ఆలోచిస్తున్నారు. నాకు చేపలు తినాలనిపించింది. నేను వచ్చేదే అప్పుడప్పుడు ఊరికి వస్తూ ఉంటాను. నాకు తినాలనిపించిన ప్రతిదీ కూడా తినిపించాల్సిందే కదా. అందుకే మార్నింగే మార్కెట్ లో చాలా ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయని వెళ్ళిపోయాము. నేను వేసుకున్న కాస్ట్యూమ్ కి, నేను వెళ్ళిన ప్లేస్ కి రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు. అందులోనూ వైట్ కలర్ శారీతో వెళ్ళాను, అది కూడా చేపలు తెచ్చుకోవడానికి. మీరు అనుకోవచ్చు చేపలు కొనడానికి అంత ఓవర్ గా రెడీ అయి వెళ్ళాలా అని. అక్కడే ఉన్న సన్ రైజ్ లో ఉన్న షూటింగ్ ని కంప్లీట్ చేసుకుందామని వెళ్ళాను. ఇది కూడా చాలా పక్కనే ఉండడం వల్ల మార్కెట్ లోకి అదే కాస్ట్యూమ్ తో వెళ్ళిపోయాను. ఆ డ్రెస్ లో నేను నార్మల్ గా తిప్పలు పడలేదు. అక్కడ చూసే వాళ్ళలో చాలా మంది వెజిటేరియన్స్ ఉండొచ్చు, మేము మాత్రం నాన్ వెజ్ లవర్స్. మా డాడీయే కానీ నేను కానీ సీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టపడిపోతాం. మాకు డైలీ సీ ఫుడ్ ఇచ్చినా కూడా మేము హ్యాపీగా తింటాము, వద్దు అనే మాట లేకుండా. నాకు అక్కడ కనిపించిన దాంట్లో ది బెస్ట్ థింగ్ ఏమనిపించిందో తెలుసా, అక్కడ సేల్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉమెనే ఉన్నారు. అంతమంది ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కష్టపడుతుంటే ఎంత బాగా అనిపించిందో తెలుసా. జస్ట్ లుక్ ఇట్ దిస్ సన్ రైజ్. ఫుడ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి మా వాడు మాత్రం చేపల కూర వండిచ్చేసాడు. కానీ ఎంత కోపం ఉంటే మాత్రం అన్ని మిర్చీలు వేయించాడు వాడు. కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కానీ కారం మాత్రం నషాలాన్ కంటింది. కెమెరా ఆఫ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ని తినాల్సి వచ్చింది, దుర్మార్గుడు.